దేవుని వాక్యాన్ని చదివే ముందుగా మీకోసం నేను మళ్ళీ ఒక కొత్త సిస్టమ్ పట్టుకొని వచ్చా. ఎన్ని సిస్టాలు పెడతావు నాయన నువ్వు? ఒకటి కాదు, రెండు కాదు. నీకు ఎట్లాగో మైండ్ లేనట్టుంది అని అనుకోపాకండి. నేను ఏది చేసినా మీ క్షేమం కొరకే చేస్తా. తండ్రిగా నేను ఏది ఆలోచించినా, నేను ఏ కొత్త సిస్టమ్ పట్టుకొని వచ్చినా దాని వెనక ఆలోచన ఏదో తెలుసా? ఫస్ట్ నేను దీవించబడాలా, తర్వాత మీరు దీవించబడాలా. స్వార్థం నాది కూడా ఉందిలే, అబద్ధాలు చెప్పకూడదు దేవుడి దగ్గర. నేను దీవించబడాలి, నా బిడ్డలు కూడా దీవించబడాలి. నేను దీవించబడాలంటే ముందు మీరు దీవించబడాలి. ఒకవేళ మీరు దీవెనొద్దు ఏమొద్దు అనుకున్నా కూడా దేవుడు నన్ననే దీవించాల. అందుకని దైవజనుడు ఏం చేస్తాడంటే, వారం అంతా నా గొర్రెలకి సరిపోయిన పచ్చగడ్డి ఎక్కడ దొరకద్ది అని కాపరి ఆదివారం గొర్రెలకి మేత పెట్టాలని వారం అంతా ఏం చేస్తాడు? దీవెనక్క వారం అంతా ఏం చేస్తాడు? పొలాల మీద పడతాడు. అంటే ఎన్ని పొలాలు తిరిగేవు నాయనా నువ్వు అనుకోబాకండి. అంటే బైబిల్ పట్టుకొని పుస్తకాలు తీసుకొని ఏ పుస్తకాలు తెచ్చుకొని రేపు వారం ఏం చెప్పాలి, ఎలా ఉంది పరిస్థితి, సంఘం ఎట్లా ఉంది ఇప్పుడు. 23వ కీర్తనలో యెహోవా నా కాపరి, ఆయన నన్ను పచ్చిక గల చోట్ల, ఏ చోట్ల సాగరు? పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండు చేస్తాడంటే మేపి పచ్చిక ఆహారం పెట్టి ఇంకా పడుకోబెడతాడు. ఇంకా ఫుల్గా తింటే గొర్రెలు ఏం చేస్తాయి? ఇంకా కూర్చోవడమే, పడుకోవడమే. అట్లా మంచి ఆహారం పెట్టాలని వారం అంతా తిరుగుతూ ఉన్నప్పుడు నాకు ఒక మంచి తలంపు వచ్చింది. అది పట్టుకొని వచ్చాయి ఇప్పుడు. అది ఏంటంటే, బైబిల్లో ఒక మాట రాయబడింది. ప్రతి ఆదివారం ఇక నుంచి వాక్యానికి ముందు ఈ పని చేసిన తర్వాత వాక్యంలోకి వెళదాం. టకటక చెప్పేస్తా, టైం లేదు. జీవమరణములు నాలుక వశం అన్నమాట. జీవమరణములు నాలుక వశం అంటే అర్థమైంది. మన జీవితాలు జీవం కలిగి ఉండాలన్నా ఈ నాలుకలోనే ఉంది. మన జీవాలు మరణానికి మన స్థితిగతులు మరణానికి వెళ్ళాలన్నా ఈ నాలుకలోనే ఉంది. జీవమైన మరణమైన నాలుక వశం. దేని వశం? నిద్ర వశం కాదు. చర్చిలో నిద్రపోయినా పర్వాలేదు, కానీ నాలుగు మాత్రం జాగ్రత్త పెట్టుకోవాలా. అంటే ఏం చేయాలి? ఈ నాలుగుతోటి జీవం గల మాటలు మాట్లాడాలి. ఆ జీవం గల మాటలే నేను ఇప్పుడు విశ్వాసపు ఒప్పుకోవాలని రాసుకొని వచ్చా. అది అందరు చదవదాం. ఇప్పుడు అందరు చదివి వాక్యంలోకి వెళ్ళిపోదాం. గ్రూపులో ఉండేవాళ్ళు గ్రూపులో పెట్టే, నేను ఆల్రెడీ ఫోన్లు ఉంటే తీసి పెట్టుకోండి, లేదా టీవీలో పెడతారు కదా, టీవీలో చూడండి. అందరం చదవదాం. లేకపోతే నేను చెప్తుంటా, నాతో పాటు మీరు చూస్తే చెప్పండి. పెట్టుమా. ప్రతి ఆదివారం ఇది పలికిన తర్వాతే మన వాక్యంలోకి వెళ్ళాలా. నేను చెప్తుంటాను, నాతో పాటు మీరు కూడా చెప్పండి. నేను, గట్టిగా చెప్పండి, నేను నా దేవుని ముద్దు బిడ్డను. ఏంది చెప్తున్నారా? స్త్రీలు చెప్పట్లా, పురుషులు మాటలు వినపడుతున్నాయి అందరికీ. మళ్ళీ చెప్పండి. నేను ఏంది పక్క సౌండ్ రావట్లేదు? నా దేవుని ముద్దు బిడ్డను, నా ప్రభువైన యేసుక్రీస్తులో సంతోషంగా ఉన్నాను. నేను చాలా ఆనందంగా ఉన్నాను. నా హృదయంలో సమాధానం కలిగి ఉన్నాను. నేను ప్రతి విషయంలో విజయం సాధించాను. నా దేవుడు మంచి దేవుడు. యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలంగా నా యొక్క సమస్త పాపముల నుండి నేను పవిత్రపరచబడ్డాను. ఇప్పుడు నేను నీతిమంతుడను. మీరేం చెప్పాలి? నీతిమంతురాలను అని చెప్పాలి కదా. మళ్ళీ ఇప్పుడు నేను నీతిమంతుడను. అందుకు కారణం నా ప్రభువైన యేసు రక్తం. అర్థమైందా? మళ్ళీ చెప్పు. నేను పేదరికం నుండి విడిపించబడ్డాను. నేను మిగుల ధనవంతుడను. ఆ మాట మళ్ళా చెప్తాం. నేను పేదరికం నుండి విడిపించబడ్డాను. నేను మిగుల ధనవంతుడను. అందుకు కారణం సిలువలో
నా దరిద్రత కొట్టివేయబడింది. నేను యేసుక్రీస్తు వారి దయ వలన నరకము నుండి తప్పించుకున్నాను. కోపం వస్తుందా నా మీద? అవి నిజాలా అబద్ధాలా? చాలా సంతోషంగా ఉన్నాను. ఏడా ఉండేదే? ఇప్పుడు మనం ఉన్న పరిస్థితికి అక్క చదివేదానికి చాలా డిఫరెన్స్ అనమాట. అక్క నువ్వు చదువుతా ఉండు, రోజుకు 3 సార్లు చదువుతావో 5 సార్లు చదువుతావో 10 సార్లు చదువుతావో చదువుతానే ఉంటావు, నీ ఇష్టం. నోరు పలకతా ఉంటే చెవి వింటూ ఉంటుంది. ఒకరోజు చెవి నమ్మేస్తుంది. వినుట వలన ఏం కలుగుతుంది చెప్పండి? వినుట వలన నోట్లో పలకతా ఉంటే వింటూ ఉంటుంది చెవి. ఒకరోజు విశ్వాసం సమకూడుతుంది. నీకు తెలియకుండా ఎండిపోయిన అనుభవాలన్నీ పచ్చగా మారిపోతాయి యేసు నామములో. నమ్మకపోతే ఇంక నీ ఇష్టం. మళ్ళీ చెప్పండి లాస్ట్ మాట ఒకసారి పెట్టిమా లాస్ట్ మాట. నేను నేను చెప్పండి యేసుక్రీస్తు వారి దయ వలన, అందరు చెప్పట్లా, నేను యేసుక్రీస్తు వారి దయ వలన నరకము నుండి తప్పించుకున్నాను. నేనే కాదు, ఆయన యందు విశ్వాసం ఉంచిన ఎవ్వరు కూడా నశించరు. నేను నిత్య జీవమునకు వారసుడను. మీరు వారసురాలు అనాలి కదా. నా ప్రతి బలహీనత నుండి నా దేవుడు నన్ను విడిపించాడు. ప్రతి విధమైన అపవాది బంధకముల నుండి నేను విడిపించబడ్డాను. నేను దేవుని యొక్క 3 అంచెల కంచెలో భద్రంగా ఉన్నాను. నేను, నా ఇంటివారు, నా పిల్లలు దేవుని భద్రతలో క్షేమంగా ఉన్నాము. నా దేవుడు ప్రేమగల దేవుడు. ఇంత మంచి దేవుడు ప్రపంచంలో ఇంకొకరు లేరు. నా దేవునికే సమస్త మహిమ చెందును గాక. కొట్టాలనిపిస్తే కొట్టండి, లేకపోతే లే. కొట్టాలనిపిస్తే కొట్టి, లేకపోతే లే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది మీరు ఉదయాన్ని చదవండి, మధ్యాహ్నం చదవండి, సాయంత్రం చదవండి, లేదా 5 సార్లు చదవండి. ఎప్పుడు వీలు దొరికితే అప్పుడు తీసి చదువుతూ ఉండండి. తమ్ముడా, ఆషామాషి కాదు నేను చెప్పేది. ఇది బైబిల్ సత్యం. బైబిల్ రాయబడిన సత్యం. మన దేవుడు లేని వాటిని ఉన్నట్లుగా చూస్తారు, గుర్తుపెట్టుకోండి. రక్తస్రావ రోగం స్త్రీ స్వస్థపరచబడ్డానికి కారణం ఏంటంట? అమ్మా చెప్పండి, అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. నేను కాదమ్మా, నీ విశ్వాసమే. భర్తిమయ్యి, నా వల్ల నీకేం కావాలి? చూపు కావాలయ్యా. నేను నీకు చూపు ఇవ్వగలను, నమ్ముతున్నావా? నమ్ముతున్నానయ్యా. నీ నమ్మిక చొప్పున నీకు కలుగును గాక. ఇదంతా మనం ఏం చేయాలి? నమ్మాలా? బాస్ ఇది ఒకటి పట్టుకొని వచ్చాడు మళ్ళా అనకూడదు. ఇదే కాదు, ఎన్నైనా పట్టుకొని వస్తా. మనం ఆ మందిరాన్ని కళ్ళతో చూసిన దాకా ఎన్ని ఫీట్లైనా చేయటమే, ఎన్ని కింద పట్టమే. కానీ స్పాట్ మొత్తం చేరిపోవాలా, లక్ష్యం చేరిపోవాలంతే. ఇది మార్చేది లేదులే. ఇది ఎంత మర్మం అంటే, ఉదయకాలం లైవ్ మన బిడ్డలు కూడా చెప్తున్నాను. ఉదయం లెక్క లైవ్ అయిపోయిన తర్వాత అందరూ ఇట కాకుండా అందరూ చదవండి. లైవ్లోనే ఉండి ఆ ఫోన్లో ఉండేవాళ్ళు తీసి అందరూ చదివిన తర్వాత వందనాలు చెప్పుకొని ముగించుకోండి. మంచిది. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయను గాక. వాక్యం చదువుకుందాం. 12:30 ఆపుతానన్నావు, 12:30కి వాక్యం స్టార్ట్ చేసావు యువరాజా. కానీ ఈ ఒక్క వారం వదలండి, వచ్చే వారం కారు 120లో తీసుకొని వస్తాయి ఈసారి చేస్తున్నాము. కానీ పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకాసు వార్త 22వ అధ్యాయం. లూకాసు వార్త 22వ అధ్యాయం 61వ వచనాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 22వ అధ్యాయం 61వ వచనం. అక్కడ ఏముందంటే, అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను గనుక, పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగునందువని
ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. చదివిన వాక్యాన్ని దేవుడు మనందరికి అర్థమగునట్లు బోధిస్తూ ఉన్నప్పుడు వాక్యానుసారంగా బ్రతకాలని తీర్మానించుకున్న మనకందరికీ పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నీతిగల మార్గాలలో మనలందరినీ స్థిరపరచును గాక. ఆమేనండి. దేవుని బిడ్డలారా, పాయింట్ దగ్గరికి వెళ్ళిపోతాం డైరెక్ట్గా. ఇది ఏ సందర్భం? యేసుక్రీస్తు వారికి ప్రధాన యాజకుని ఇంట్లో తీర్పు జరుగుతున్న సందర్భం. యేసు ప్రభు వారు తాను అప్పగింపబడబో రాత్రి పస్కా విందు ముగించి వాడుకు చొప్పున గెత్సెమనే తోటలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నారు. 12 మంది శిష్యులను తీసుకొని వెళ్ళి 9 మందిని ఒక చోట పెట్టి మీరు ప్రార్థన చేయండి అని చెప్పి ముగ్గురిని యేసుక్రీస్తు వారు ఇంకొంచెం ముందు తీసుకుని వెళ్ళారు. ఆ ముగ్గురిని కూడా ఒక చోట పెట్టి మీరు కూడా ప్రార్థన చేయండి. ఆ ముగ్గురు ఎవరో? పేతురు, యోహాను, యాకోబు. వీళ్ళ ముగ్గురు అక్కడ పెట్టి మీరు ప్రార్థన చేయండి అని చెప్పి వారి దగ్గర నుంచి రాతి వేతంత దూరం వెళ్ళి యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తున్నారు. ఆయన ప్రార్థన చేసి తిరుగుజలకి వీళ్ళందరూ నిద్రపోతున్నారు. పేతురు, ఒక్క నిమిషం మేల్కోలేరా, ఒక గడియ మేల్కోలేరా, లేచి ప్రార్థన చేయండి అని చెప్పినా ఆత్మసిద్ధమే కానీ శరీరం అలసిపోయినందువల్ల వాళ్ళు నిద్రపోతుంటే మూడోసారి వచ్చి పేతురు లేండి, ఇంకా నన్ను అప్పగించేవాడు సమీపించాడు, లేండి అని లేపాడు. వాళ్ళు మాట్లాడుతూ ఉండగానే మరి ప్రధాన యాజకుడు సైన్యాన్ని పంపిస్తే సైనికులు, రోమా సైనికులు కత్తులు గుదీలు పట్టుకొని దీపాలు పట్టుకొని ఆ తోటలోకి వచ్చేసారు. ఏయ్, ఇక్కడ యేసు ఎవరెక్కడ అంటే వచ్చారు. అలా వస్తున్న వాళ్ళ దగ్గరికి యేసు ప్రభువు వెళ్ళి మీరు ఎవరిని ఎదుగుతున్నారు అంటే మేము నజరేయుడిని యేసుని ఎదుగుతున్నాం అన్నారంట. అయితే ఆ వ్యక్తిని నేనే, నన్ను అరెస్ట్ చేయండి అనగానే మరి బైబిల్ చెప్పింది వాళ్ళందరూ కింద నేల మీద పడిపోయారంట. నేల మీద పడిపోయారు. ఎందుకు పడిపోయారు మరి ఇప్పటికీ అర్థం కాదు. మీరు వెతుకుతున్న ఆయనని నేనే అనగానే అందరూ ఓని పడిపోయారంట కిందకి. మరలా లేచారు అందరూ. ఆ తర్వాత ఇస్కరియోతు యూదా, అయ్యా మాకు అర్థం కావట్లా, ఇతనే అంటున్నారు, మరి అందరూ ఒకే రకంగా ఉన్నారు, ఎవరి ఇళ్లలో అంటే నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో అతనే యేసు అని చెప్పి గుర్తు చెప్పాడు. కాబట్టి ఇస్కరియోతు యూదా వచ్చి బోధకుడా నీకు శుభం, పాస్టర్ గారు నీకు శుభం అన్నట్టుగా యేసుక్రీస్తు వారి చెంప మీద ముద్దు పెట్టాడంట. అప్పుడు యేసుక్రీస్తు వారు అన్నారు, యూదా ఒక్క ముద్దుతో నన్ను అప్పగిస్తున్నావా? బా ఏమన్నాడన్నా, యూదా ఒక్క ముద్దుతో నన్ను అప్పగిస్తున్నావా? ఆ మాట గుండెలో పొడుచుకుపోయి ఉంటుంది అంతే. ఆయన మాటే ప్రేమగల మాట. నాయనో యూదా ఒక్క ముద్దుతో నన్ను అప్పగిస్తున్నావా? అప్పుడు ఆయన ముద్దు పెట్టగానే ఇంక అతనే అని బంధించారు, పట్టుకున్నారు, సంఖ్యలు వేశారు. అది 12 గంటలో 1 గంట తెలియదు మనకి. మొత్తం మీద ఆయన్ని తీసుకెళ్ళిపోయారు. సరిగ్గా 5 గంటల టైంలో, దేవుని బిడ్డలారా 5 గంటల టైంలో ఇప్పుడు ప్రధాన యాజకుడి దగ్గర తీసుకెళ్ళారు యేసుక్రీస్తు వారిని. ఇంకొక విషయం కూడా చెప్పాలి. వాళ్ళు అక్కడ గెత్సెమనే తోటలోకి రాకముందు మేడగదిలో పస్కా భోజనం చేశారు కదా. యేసుక్రీస్తు వారు వీళ్ళందరూ కలిసి భోజనం చేసేటప్పుడు ఆయన అందరు కాళ్ళు గడిగి ఈ సీన్ జరిగింది చూడండి. అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటూ ఒక మాట అన్నాడు యేసు ప్రభువు. ఏమన్నారంటే, శిష్యులారా గొర్రెల కాపరిని కొట్టుదును గొర్రెలు చెదిరిపోతాయి అని లేఖనాలు రాయబడింది కదా. ఆ లేఖనం ఈరోజు నెరవేరబోతుంది. ఎలాగంటే నన్ను బంధిస్తారు, వచ్చి నన్ను పట్టుకుంటారు, నన్ను పట్టుకోగానే గొర్రెలైన మీరందరూ కూడా భయంతో చెదిరిపోయి నన్ను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతారు మీరని చెప్పాడు యేసు ప్రభువు వారు. ఆ మాట అందరిని మౌనంగా ఉన్నారు, కానీ ఒక ఆయనకు మాత్రం ఆ మాట నచ్చల. ఎవరైనా చెప్పండి, ఎవరైనా? ఎంత మాట! మా ప్రాణప్రియుడైన నిన్ను పట్టుకొని వెళ్ళిపోతుంటే పట్టుకుని బంధిస్తే నేను అది కూడా నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవటమా? యేసయ్యా అవసరమైతే నీ కోసం చచ్చిపోతానే కానీ నిన్ను వదిలిపెట్టి బయటికి పోయే సమస్యే లేదు. ఆ ముందుకు పోతే టైం లేదు మనకి. ఆ ముందుకు పోతే మాట ఏమన్నా పేతురు ఏమన్నాడు? ప్రభువా అవసరమైతే నీ కోసం నేను చచ్చిపోతా, అంతేగా నిన్ను వదిలిపెట్టి పోవటం ఏంది? ఈ మాట పేతురు జ్ఞాపకం ఉంది కాబట్టే ఈ ప్రధాన యాజకుడు దాసుడు యేసు ప్రభువుని బంధిస్తుంటే కత్తి తీసి ఒకటి ఇచ్చాడు ఫుల్గా. ఎందుకని? యేసు ప్రభువుని నమ్మించడానికి. చూసుకో, నువ్వంటే నాకు ఎంత ప్రేమో. వేసి కడుపులో పడబోయాడో, మొహం పేక గొయ్యిపోయాడో,
ఆ తప్పించుకోవడంలో చెవు తగిలింది, మొత్తం ఊడిపోయిందన్న చెవు అంతా. ఇసాకన్నా ఏం ఊడిపోయింది? మొత్తం చెవు అంతా ఊడిపోయింది, కోసుకుపోయింది చెవు అంతా, రక్తం వస్తూ ఉంది, బ్లీడ్ అవుతూ ఉంది. వెంటనే యేసుక్రీస్తు వారు కింద పడిపోయిన చెవుని తీసుకొని, పేతురు, కత్తితో నా రాజ్యాన్ని నేను కట్టాలనుకోవాలా, కత్తి చేత పట్టుకుంటే కత్తితోనే మరణిస్తాను, ఆ కత్తి తీసి వరలో పెట్టు, నా రాజ్యం కత్తితో కట్టేది కాదు, పక్కన పెట్టని ఆ నా చెవు పోయింది అని ఏడుస్తుంటే ఈ చెవు తీసి మళ్ళా అంటించేసాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అప్పుడన్నా బుద్ధి రాబల్ల వాళ్ళకే, ఆ సైనికులకే. తెగిపోయిన చెవుని కుట్లు లేకుండా వితిన్ మినిట్లో రక్తం కూడా లేకుండా, ఆ కారిన రక్తం ఉందంతే, మొత్తం చెవు అతుక్కుపోయింది. ఇట్లా చూసుకున్నాడు, అతుక్కుపోయింది అంటాడు. అయినా బంధించారు. పేతురు ఏమన్నాడు? ప్రాణమైన పోత పెడతాను కానీ నీకోసం నేను వదిలిపెట్టినయ్యా. అప్పుడు యేసు ప్రభు వెంటనే ఏమన్నారంటే అక్కడ ఇంట్లో, పేతురు నువ్వు నన్ను వదిలిపెట్టినట్టున్నావు కదా, ఆ యేసు ఎవరో నాకు తెలియదని నువ్వు 3 సార్లు చెప్పిన తర్వాతే ఈరోజు కోడి కోసొద్ది. ఆమె చెప్పండి గట్టిగా, చెప్పు గట్టిగా హల్లెలూయా. ఏమన్నాడు? ఆయన ఎవరో నాకు తెలియదని నువ్వు 3 సార్లు పొంగుతావు, ఒట్లు కూడా పెట్టుకుంటావు నువ్వు లాస్ట్కి. ప్రభువా ఇంత దారుణమైన మాటలు మాట్లాడవు ప్రభు, నువ్వా ఎట్ట కనపడుతున్నాడు ఈ కంటిగా అన్నాడు ఆయన. శుద్ధులే, ఈరోజు యేసు ఎవరో నాకు తెలియదని నువ్వు 3 సార్లు బొంకేదాకా కోడి కొయ్యదు. పేతురు నీ 3 సార్లు అబద్ధం చెప్పిన తర్వాత కోడి కోసద్దు. పేతురు లేదు ప్రభువా, చచ్చిపోతాను ప్రభు నీ కోసం. సరే చూసుకుందాంపా అంటే ఆ తర్వాత తోటలోకి రావడం, వీళ్ళు బంధించడం. యేసు ప్రభుని ఎప్పుడైతే పట్టుకున్నారో మిగతా 11 మంది అడ్రస్ లేకుండా పారిపోయారు. యేసుక్రీస్తు చుట్టూ శిష్యులు కూడా ధైర్యం లేదు. ఏం పేరు? డేవిడ్ తాటెగిలిలో ఇస్రాయల్ పాస్టర్ రౌండ్ వేసి అడ్రస్ ఒకరు లేరు. ఇంకా నాకు అదే గుర్తొచ్చింది అప్పుడు. మమ్మల్ని తెచ్చాడయా ఈరోజా ఏందో అనుకుంటే మా గురించి చెప్పకుండా సార్ ఉన్నాడా? తాటెగిలిలో నన్ను రౌండ్ వేసే లేక ఒక్కరు లేరు. ఎవరో పిలిచి వెళ్ళిపోయారు అంతే, ఎవరో పిలిచినట్టుగానే తోసుకొని పోయారు. ఏమన్నా ఎటుపోయి ఏమన్నా సార్, మేము పోయిన తర్వాతే నీకు జరిగింది సార్, మేము ఉంటే అల్లులే ఒప్పుకుంటాం. నిన్న ఉండను 12 మంది కూడా పారిపోయి ఒకరు కూడా లేరు కానీ. యేసు ప్రభు వారిని రౌండ్ వేసారో లేదో, ఇక నా ప్రాణం నా జీవం నువ్వు తప్ప ఇంకెవరు లేరని పాటలు పాడిన వాళ్ళు అందరూ అడ్రస్ లేరు, ఇంకా భయం. కానీ పేతురు మాత్రం వెనక నుండి వెంబడించాడంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందరు వెళ్ళిపోయారక్క, పారిపోయారు. భయం కదా, ఎవరికైనా భయంలే, ఇబ్బంది ఉంది, మనుషులే కదా, అందరికి భయము. పోలీసు అంతా వచ్చి పట్టుకోబోతుంటే ఇస్రాయల్ పాస్టర్ ఎవరు వస్తారు? ఇంకా వరపారా స్వామి ఊపిరింటి ఉప్పుకోలే మనం బతకొచ్చా అని వెళ్ళిపోయారు అందరూ. కానీ పేతురు మాత్రం షార్ట్గా వెనక నుంచి ఎందుకంటే ప్రధాన యాజకుని బంధువులు పేతురు గారికి పరిచయం అంట. అందుకని ఆ పరిచయాన్ని బట్టి ప్రధాన యాజకుడి ఇంటి దగ్గర తీసుకెళ్తుంటే యేసు ప్రభు వారిని వెనక వచ్చాడు. మొత్తం మీద యేసు ప్రభు వారిని ప్రధాన యాజకుడి దగ్గర తీసుకొని వెళ్ళి కొంతకాలం వాళ్ళ ఇంట్లో ఒక బందీ అంటే ఒక రూములో యేసుక్రీస్తుని బంధించారు. 2 గంటలు 3 గంటలు 4 గంటలు మొత్తం మీద అక్కడ పెట్టారు. తెల్లవారుతున్నప్పుడు 4-5 అవుతున్నప్పుడు అప్పుడు తీర్పు తీసుకొని వచ్చారు. తీర్పులోకి దేవుని బిడ్డలారా, ఆ తీర్పులోకి వచ్చినప్పుడు పేతురు గారు మొత్తం మీద అప్పుడు దాకా బయట ఉండి యేసుక్రీస్తు వారిని బయటికి తీసుకొచ్చి ఆ పైన కనబడతా ఉంది బాల్కనీలో ఆయన తీర్పు తీరుస్తున్నారు. అప్పుడు పేతురు గారు ఇంట్లో లోపలికి వెళ్ళాడు అనమాట. ఇంట్లో లోపలికి వెళితే అటు ఒక అమ్మాయి వస్తుంది, నీళ్ళు పట్టుకొని పోతుంది ఆ ఇంట్లోకి. ఆ అమ్మాయి ఇతను చూసింది. ఏయ్ నీవు యేసుతో కూడా ఉన్నవాడో కదా అనింది. ఏమనింది? నువ్వు ఆ యేసుతో కూడా ఉన్నవాడో కదా, అదిగో యేసుతో ఉండవు కదా నువ్వా? మాయ్ ఆయన ఎవరో నాకు తెలీదు, ఆయన ఎవరో నాకు తెలియదు. ఏంది నువ్వు ఊరికే ఎవరు ఆయన ఎవరు ఏదేనో నిజంగా తెలీదా? సరేలే అంట పోయింది. అంతలేకి లోపలికి పోయాడా. ఎప్పుడైతే ఈ అమ్మాయి నువ్వు కూడా అతనితో ఉన్నాడు కదా అనిందో ఇక గుండెలు ఇంకా భయం పట్టుకుంది. అటు ఇటు చూస్తే అది చలికాలం కాబట్టి కొంతమంది సైనికులు చలి కాసుకుంటున్నారు. అక్కడ మంట వేసుకొని చలి కాసుకుంటారు. నేరుగా పోయి వాళ్ళ మధ్య నిలబడి చలి కాచుకుంటున్నట్టుగా నటిస్తా పైన నా ప్రభుకి ఏం తీర్పు తీరుస్తున్నారు, నా ప్రభుని ఏం మాట్లాడుతున్నారని చలిమంట దగ్గర కూర్చొని యేసుక్రీస్తు వారిని గమనిస్తున్నాడు అనమాట. నిజం చెప్పండి, పేతురుకు ప్రేమ ఉందా లేదా? ప్రేమ లేకపోతే ఆ ఇంటి దాకా ఎందుకు వస్తాడు? యేసయ్య అంటే పిచ్చి ప్రేమ అన్నవాడు పేతురు గారికి.
మామూలు ప్రేమ కాదు. ఆయన చెప్పిన మాట వాస్తవమే బిడ్డ, కాకపోతే నన్ను కూడా ఎక్కడ జైలు వేస్తారని భయపడ్డా పాప లాస్ట్లో. అది కూడా భయం, అది కాదు. నేను ఇప్పుడు ఆయనతో కూడా ఉన్నవాడంటే నన్ను బంధించి ఎక్కడిని తీసుకెళ్ళిపోతారు, అప్పుడు నా ప్రభుకి ఏం జరగదో నాకు తెలియదు కదా. నేను ఎలాగైనా అబద్ధం చెప్పైనా నా ప్రభు దగ్గర ఉండి ఏమవుతుందో చూడాలా, గమనించాలా అని పాప ఆతృత. ఆ అమ్మాయి వెళ్ళిపోయిందా, ఆ మంట దగ్గర నిలబడ్డా. అంతలా మంట దగ్గర కాసుకున్న ఒకడు సైనికుడు చూసి, ఏయ్ రాత్రి నేను వచ్చినప్పుడు నువ్వు కూడా ఉండేవు, వెదరు ఈడు కూడా అదిగో ఆ గళలు యేసుతో పాటు ఉన్నవాడే అన్నాడు. అమ్మ తోడు చెప్తే వినరు మీరా, అమ్మ తోడు, ఆయన ఎవరు నాకు తెలీదా, ఏంది మీరు ఊరికే చే ఆయన ఎవరు నాకు తెలీదు అన్నాడు రెండోసారి. మళ్ళా తెలీదా, నిజం తెలియదు నీకా, అది ఇక్కడేం పని, మామూలుగా వచ్చాను లే చూద్దామని, మా బంధువు ఇంట్లో ఉండేది బంధువు కదా మాక అని చెప్పాడు. గమ్ము మళ్ళీ నాకు లోపల పోయింది. ఆ అమ్మాయి ఆ కూజ పట్టుకొని నీళ్ళు పోసి పని అమ్మాయి లోపలికి పోయిందే. ఆ అమ్మాయి మళ్ళీ వచ్చి ఇందాక చీకట్లో చూసింది, ఇప్పుడు లైట్ వెలుతురులో బాగా చూసింది అన్నమాట. ఆ మంటకి బాగా కనపడ్డాడు. సార్ అంకులు సార్, ఇతను ఖచ్చితంగా ఆ యేసు ప్రభుతో ఉండేవాడే, నేను 100% చెప్తున్నాను, ఇతను ఖచ్చితంగా యేసుతో ఉన్నవాడే, నేను చూసే ఇతనని గట్టి కొండ బతకొడి గట్టిగా చెప్పింది. ఆ మాటలు నీళ్ళకి ఉన్న ధైర్యం కూడా పోయి అయిపోయిందిరా నా పని ఈరోజు, ఇంకా ఆయన దగ్గర నేను ఉండలేను, నన్ను పట్టుకోబెట్టున్నారని బైబిల్ చెప్పిన మాట ఏంటంటే, ఆయన ఎవరో నాకు తెలియదని తను తాను శపించుకొనుటకును ఒట్టు పెట్టుకున్నట్టు మొదలుపెట్టాడంట. ఆయన ఎవరో కనుక నాకు తెలిస్తే నా ఇల్లు నాశనం అయిపోద్ది, ఆయన ఎవరో నాకు తెలిస్తే నేను నాశనం అయిపోతా, ఆయన ఎవరో నాకు తెలిస్తే నా పిల్లలు నాశనం అయిపోతారు. ఇంకా నమ్మరు మీరా, ఇంకా నమ్మరా డేవిడ్? ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన కానీ నాకు నిజంగా తెలిసిన ఇంకా అబద్ధాలు చెప్తే నా పిల్లలు నాశనం అయిపోవాలా అని తను చెప్పించుకున్నాడంట. తర్వాత ఒట్టు కూడా పెట్టుకున్నాడంట. అమ్మ తోడు, నాన్న తోడు, అవ్వ తోడు, బాబాయ్ తోడు, ఆయన ఎవరో నాకు తెలీదు అని అంటూ ఉండగా కోడి కూసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏం కూసింది? మూడోసారి అబద్ధం చెప్పినప్పుడు తొలిసారి కోడి కూసింది. వెంటనే కోడి కూసిందా, టక్కన స్ట్రైక్ అయిపోయింది పేతురు గారికి అన్నమాట. నేనెవరో నీకు తెలియదని నువ్వు ముమ్మారు చెప్పే వరకు ఈరోజు కోడి కూయదని చెప్పాడు యేసయ్య. ఒక్కసారి ఆ మాట జ్ఞాపకం వచ్చి ఆ కోడి కూసిన దానికి చెప్పిన అబద్ధాలకి మ్యాచ్ అయిపోయింది. నా ప్రభు మాటే నెగ్గిందని అవమాన భారంతో ఆ ఒట్లని జ్ఞాపకం వస్తున్నాయి. ఇప్పుడు ఆయన ఎవరో నాకు తెలుసు, నేను నాశనం అయిపోవాలంటున్నాడే, అవన్నీ గుర్తొస్తున్నాయి. ఒక్కసారి ఎన్ని తట్టుకోలేక, అయినా నువ్వు మావులోడు కదయ్యా, నువ్వు కరెక్ట్గా చెప్పావు కదయ్యా నా సంగతి అని అనుకుంటా ఆ కింద నుంచి వీళ్ళందరూ మాటలు పడలేక ఆ కోడి కూసిన తర్వాత మౌనం అయిపోయి ఒక్కసారి యేసు ప్రభు వారు చూశాడంట పైనకి. బిడ్డలారా పెడతామా, పెట్టు అక్కడ చూడండి యేసు ప్రభు వారు. అప్పుడు యేసు ప్రభు వారు ఆ తీర్పులో నుంచి పేతురు వైపు చూశాడమ్మా. అమ్మా అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూడగా అని ఉంటుంది చూడండి. ఆ మాట అది మన మెయిన్ పాయింట్ ఈరోజు. ఈ నజరేయుడైన యేసును పేతురు ఆపకుండా ఆగు, అమ్మాయి పని అమ్మాయి ఇతను కూడా యేసు ప్రభుతో ఉన్నోడే. నువ్వు చెప్పే సంగతి నాకు తెలియదు. లేదు 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 ఆయన ఎవరో నాకు తెలియదు, వెళ్ళిపోయాడు. ఆయన ఎవరో నాకు తెలియదు. ఆ సిస్టమ్ తీసుకోవాలి సార్. ఆయన ఎవరో నాకు తెలియదు. మళ్ళీ వచ్చి నిజమే, నువ్వు వారిలో ఒకటి చెప్తున్నావు, నీ పలుకు నిన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నది. అబద్ధం చెప్తే నా మీద ఒట్టు. సైనికులు మాట ఆ మనుషుని నేను ఎరగను. ఒట్టు పెట్టుకోవడం శిపించడం. ఇప్పుడు చూడండి యేసు ప్రభు చూస్తారు. ఇప్పుడు అది ఆ రాత్రి నేనెవరో నీకు తెలియదని చెప్పాడు. అది జ్ఞాపకం చేసుకున్నాడు. ఇప్పుడు గుర్తు చేసింది. నేను అబద్ధం చెప్పానే, అది చూడండి యేసు ప్రభు తీసుకొస్తున్నాను. ఇప్పుడు యేసు ప్రభు చూస్తారు చూడండి. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూడగా, అదిగో దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. యేసయ్య వైపు పేతురు వైపు చూస్తే ఇప్పుడు పేతురు చూడండి బయటికి వెళ్ళి వెక్కి ఆటస్తాడు. చూడండి వెక్కి ఆడస్తాడు. బయటికి వెళ్ళి మామూలుగా ఆడవాడు. ఆయన చెప్పిన మాటలన్నీ గుర్తు చేసుకొని, ఏం మనని పెట్టావా, ఇంకా లేదా, ఉందా, అసలు ఏడ్చేది పెట్టు, అది కదా ముందు మనకు కావాల్సింది.
యేసు ప్రభు వారు తిరిగి చూసిన తర్వాత అతను తట్టుకోలేక ఆ దుఃఖం పొంగి బయటికి వెళ్ళి వెక్కి వెక్కి ఆడస్తాడు. బిడ్డలారా, నా ఏం చెప్పాలనుకుంటున్నామన్నా, మాకు ఏదో చెప్పాలనుకుంటున్నాను, దేవుడు తీసుకెళ్తున్నాడు, చూద్దాం. ఏమ్మా అవద్దా, లేటా? సరేలే, ఓకే. బిడ్డలారా, ఇప్పుడు ఏమైందంటే, ఎప్పుడైతే కోడి కూసిందో వెంటనే పేతురుగా ఆ మాటలు గుర్తు చెయ్యి. అంతలో యేసు ప్రభు వారు పేతురు వైపు వచ్చిందా? అసలు అతనికి అంతలో పేతురు వైపు తిరిగి చూశాడు. అతను బహుశా అంటే తన స్నేహితుడైన యేసును తీసుకెళ్ళినందుకు బాధపడుతున్నట్టున్నాడు. ఇప్పుడు ఆయన బయటికి వెళ్ళి ఆడస్తాడు. చూడండి, పేతురు గారు బయటికి వెళ్ళి ఆడస్తాడు. సూపర్ బుక్ ఏం పెట్టామో ఫస్ట్ కూర్చోవు మనవా, వచ్చిందా? వచ్చాడా? ఏం కనపట్లా. నీతో పెట్టుకుంటే కుదరదులే, అది బాగా సిస్టమ్ బాగలేలే పాప, నువ్వేం చేస్తావు కానీ పెట్టలేము, ఇబ్బంది లేదు, పెట్టలే. దైవజనుడు పేతురు యేసు ప్రభు వారు తన వైపు చూసిన తర్వాత తెలుసును, ఇప్పుడు యేసు ప్రభు వారు తిరిగి పేతురు సైజు చూస్తాడు. నేను చెప్పలేదా పేతురు, నువ్వేమన్నావు? చచ్చిపోతాను కానీ నువ్వెవరో నాకు తెలియదు చెప్పనయ్యా అనలా. ఇప్పుడు సరిపోయిందా? కరెక్ట్ సరిపోయిందా అన్నట్టుగా ఆయన ఆ ప్రేమగల చూపు పేతురు సైజు చూసేసరికి పేతురికి దుఃఖాన్ని ఆపుకోలేక, నా నోటితో ఆయన ఎవరో తెలియదని శపించుకున్నానే, ఒట్టు పెట్టుకున్నానే, ఈ బతకడం అవసరమా అని నా ప్రభుని ఎంత బాధ పెట్టానని త్వరగా బయటికి వెళ్ళిపోయేసి వెలుపలికి పోయి వెక్కి వెక్కి గుండెలు బాదుకొని ఏడ్చాడని అక్కడ రాయబడింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎన్నో వచ్చిన బిడ్డ మనం చదివిందాక 61 కదా, ఒకసారి చూడండి. వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాడనేది ఎన్నో మాట. 61. అప్పుడు ప్రభు తిరిగి పేతురు వైపు చూచాను కనుక, పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు నన్ను ముమ్మారు ఎరుగునందువని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. ఈరోజు నేను మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే, లేదా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం చెప్పదలుచుకున్నాడంటే, అంశం పేరు రాసుకోండి, పెట్టుమా, అంశం పేరు రాసుకోండి. పేతురును నూతనపరచిన యేసయ్య చూపు. పేతుర్ని నూతనపరిచిన యేసయ్య మా చూపు. మా ప్రేమ రాసేవే, సరేలే. పేతురును నూతనపరిచిన యేసయ్య చూపు అని రాసుకోండి బిడ్డ. ప్రేమ కాదు, యేసయ్య చూపు, లేదా ప్రేమ కలిగిన చూపు అని రాసుకోవచ్చు. పేతుర్ని నూతనపరిచిన యేసయ్య చూపు. ఒక్కసారి చూశాడంతే ఆయన తిరిగి. బిడ్డలు అర్థం చేసుకున్నాక, ఆల్రెడీ ఆయన తీర్పు జరుగుతుంది, లేనిపోని భారాలు నిందలేస్తూ ఉన్నారు పైన. ఇతను నాకు తెలియదని అబద్ధాలు చెప్పాడు పేతురు గారు. యేసు ప్రభు రాత్రి జ్ఞాపకం చేసిన మాట నెరవేరుతా ఉంది. ఇప్పుడు ఒట్టి పెట్టుకున్నాడు, శపించి మొదలుపెట్టాడు, కోడి కూసింది. ఆ కోడి కూసిన వెంటనే మాట గుర్తొచ్చింది. పేతురు ఒక్కసారి యేసు వైపు చూస్తే యేసయ్య తిరిగి వాళ్ళ పక్క నుంచి పేతురు వైపు తిరిగి మరి పేతురు వైపు ప్రేమగా చూశాడు. ఆ ప్రేమగల చూపులు పేతురు గుండెల్లోకి దిగబడిపోయినాయి అంతే యేసు నామములో. ఇప్పుడు నేను చెప్తాను, మన యేసయ్య చూపు ప్రేమగల చూపు. ఆమేన్ చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. ఏ చూపు? ప్రేమగల చూపు. ఎప్పుడైతే యేసయ్య చూపు పేతురు మీద పడిందో, ఆ చూపు పేతురులో పశ్చాత్తాపం తీసుకొని వచ్చేసింది. పశ్చాత్తాపం తీసుకొని వచ్చి అతను చెప్పిన అబద్ధాలన్నింటినీ క్షమాపణ పెట్టడానికి ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయి ఒంటరి స్థలం ఎదుక్కొని త్వరగా మోకాళ్ళ మీద పడి గుండె లవిసెలా ఏడుస్తున్నాడు. ప్రభువా, నా నోటితో ఎన్నిసార్లు నువ్వు తెలియదన్నానయ్యా, నా నోటితో ఎన్నిసార్లు తెలియదన్న భయపడిపోయానో, నీ మాట నెరవేరింది అయ్యా. అయినా నన్ను నువ్వు కోపంగా చూడలేదయ్యా, నన్ను ప్రేమగా చూసావే. నీ చూపు నా జీవితాన్ని మార్చేసిందయ్యా, నీ చూపు నా జీవితాన్ని గుర్తు చేసింది, నీ చూపు నాలో పశ్చాత్తాపం తీసుకొని వచ్చింది. నేను ఇంత అబద్ధాలు చెప్పాను, నా మీద కోపం లేకుండా అంత ప్రేమగా చూసేవేంటి అని ఆయనలో మాట్లాడుకుంటా గుండెలు బాదుకొని ఏడ్చుకుంటున్న పేతురు గారిని ఇక్కడ మనకు దేవుడు పరిచయం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. సాలేవే అన్నారా, హల్లెలూయా అన్నారమ్మా? యేసయ్య చూపు అనండి. ఏందది? యేసయ్య చూపు. ఎప్పుడైనా మీరు అనుభవించారా? ఆత్మలు అనుభవించారా? ఎప్పుడైనా యేసయ్య మీ సైడ్ చూస్తే ఎట్లా ఉంటుంది? నిజంగా ప్రేమతోటి పేతురును చూసిన చూపు నిన్ను చూస్తే ఎలా ఉంటుందో బిడ్డలారా, యేసయ్య చూపు బైబిల్ గ్రంథంలో ఎంతోమందిని మార్చేసింది. యేసయ్య చూపు మార్చిన వ్యక్తులను గుర్తు చేస్తాం మీకు ఇప్పుడు.
యేసయ్య చూపు ఎందరినో మార్చింది. చెడిపోయిన జీవితాన్ని బాగు చేసింది. ఓడిపోయిన కుటుంబాలను కట్టింది. యేసయ్య చూపు ఎన్నో కుటుంబాలను కట్టింది. ఎంతోమంది వ్యక్తుల్ని మరి ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా మార్చింది. ఆ ప్రేమగల చూపు ఈరోజు నీ మీద కూడా పడింది. ఈరోజు ఆమేన్ చెప్పండి గట్టిగా. నువ్వేమనుకుంటున్నామంటే ఇసాకన్నా, మనం ఏమనుకుంటున్నామంటే మమ్మల్ని చూసేవాళ్ళు ఇంకెవరు లేరు. బంధువులు చూడట్లేదు, రక్త సంబంధికులు చూడట్లేదు, అయినవారు కన్నవారు కూడా వదిలేశారు. మా బతుకు మేము బతుకుతున్నాం. అయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. ఈ రోగాలు తగ్గేటట్టు లేవు. నా జీవితం అయిపోయేటట్టుంది. ఇంకా ఇక నేను దీంట్లోంచి బయటపెట్టేటట్టు లేను అని కృంగిపోయి దిగులు పడి దేవుని మందిరికి వస్తే, అక్క చెల్ల నీతో దేవుడు ఏం చెప్తున్నాడంటే, బిడ్డ నా ప్రేమగల చూపు నీ మీదకి వచ్చింది ఈరోజు. ఆమేన్ చెప్పండి గట్టిగా. నేను నిన్ను చూస్తున్నాను, నా చూపు నీ మీద ఉంది. ఆ రోజు పేతురుని చూస్తే పేతురు వెక్కి వెక్కి ఏడ్చాడు బయటికి పోయి. నా చూపు అంత శక్తివంతమైంది, నా చూపులో అంత మహిమ ఉంది. ఎందుకు భయపడుతున్నావు? నేను చూడలేదా నిన్ను? నేను గమనించలేదా నిన్ను? నేను లేనా నీకు? బంధువులు ఎవరో పట్టించుకోలేదని పేదరికంలో ఉన్నావు ఏడుస్తున్నావా? ఎందుకమ్మా? నేను చూడలేదా? నా చూపు నీ మీద, నా కన్నులు నీ మీద ఉన్నాయి, దిగులు పడద్దు అని మన అందరిని దేవుడు ధైర్యపరచడానికి పూనుకున్నాడు. ఈరోజు దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ ఏం రాయబడిందంటే, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, మంచివారిని చెడ్డవారిని అవి చూచుచుండని రాయబడింది బైబిల్లో. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉంటాయి. మంచివాళ్ళని చెడ్డవాళ్ళని చూస్తుంటాయి. చెడ్డవాళ్ళని అంత పక్కన పెట్టనట, అందరినీ చూస్తాయి ఆయన కళ్ళు. ప్రాముఖ్యంగా ఈరోజు దేవుని మందిరంలోకి వచ్చి కూర్చొని కన్నీళ్లతో, బాధతో, వేదనతో, నువ్వు ఏ సమస్యలో వచ్చావో, ఒంటరిగా వదిలివేయబడి, అక్క నాకు చెప్పడానికి నాకు అర్థం కావట్లేదు కానీ నువ్వు ఏ సమస్య నీకు తెలుసు. చెల్లె నువ్వు ఏ సమస్య తెలుసు. జియో ఫోన్ వాళ్ళు బ్యాలెన్స్ చేసుకొని చేస్తున్నారు. ఇప్పుడు నాకు ఏం చేయాలి? నా బాధ. ఆదివారం కూడా వదలట్లే, జియో బ్యాలెన్స్ చేసుకోమని చెప్తున్నారు. తెలుసును, ఒకప్పుడు బ్యాలెన్స్ లేకపోతే వదిలేసేవాళ్ళు, ఇప్పుడు బ్యాలెన్స్ వేసిందాక వదలట్లా. వేయండి బ్యాలెన్స్. ఎప్పుడు వేస్తారు చెప్పండి, డేట్ చెప్పండి అంటారు. ఈ అమ్మాయిల కంటే ఘోరం అయ్యారు కదరా మీరు స్వామి. మరి నా మాట అర్థమైతే గట్టిగా అడుగులు చెప్పండి, చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెల్లిలారా, అమ్మలారా, అన్నలారా, ప్రభు మిమ్మల్ని ఓదార్చడానికి పూనుకున్నాడు ఈరోజు. నన్ను కూడా నీ సమస్యలు నేను ఎవరు పట్టించుకోలేదని చాలాసార్లు బాధపడ్డావు కదా. నాకు ఎవరు పట్టించుకుంటారు? ఎవరు పట్టించుకోరు. మనుషులంతా నమ్మదగిన వాళ్ళు కాదు, చెప్తున్నాను కదా. నిన్నెవరో పట్టించుకోకపోయినా నీ తండ్రి, నీ దేవుడు, ఆయన కన్ను చూపు నీ మీద ఉందని ఈరోజు నువ్వు మర్చిపోబాకు. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది దేవుడు చూసాడు బిడ్డారు. చెప్తాను చూడండి, ఎంత చూస్తాను చూడండి. బైబిల్ గ్రంథంలో సుంకరి అయిన మత్తయి అనే ఒక వ్యక్తి ఉన్నాడు. సువార్తల్లో
వాలు చూపులు. సినిమాలు చూసేవాళ్ళు అంటే అప్పుడు చూసిన వాళ్ళే, ఇప్పుడు కాదు. జానపల్లి ఇప్పుడు చోట్ల కదనా, ఇప్పుడు చోట్ల అప్పుడు చూసాం. వాలు కనుల దాన అని ఒక పాట. ఏ కనులు? వాలు చూపులు, వాలు కనులు. అదొక రకమైన చూపు చూస్తుంది. ఇక ఆ చూపు కానీ చూశాడంటే మనోడు ఇక శతకారత కుక్కలా తిరగటమే. ఆ మనిషి ఎట్టు పోతాడు బాటమే. ఇంకా ఒక్క చూపుతో పడేసిందంతే. కంటి చూపుతో పడేస్తా నిన్ను దీవెనక్క, కంటి చూపుతో పడేస్తా అంటారు. ఇంకా అది మళ్ళీ పురుషులకు లేదు ఆ భాగ్యం. పురుషులు వాలు కనులు కాదు, నిలువు కనులు చూసినా కూడా పడరు మనకి. స్త్రీ కానీ వాలు కనులు కానీ పెట్టి కానీ చూసినది ఒక రకంగా చూసిందా ఇంకా తిరగటమే వెనక. ఒరే వద్దురా వద్దురా వద్దురా, మనకు టైం వేస్ట్ అయిపోద్దురా, మనిషితో వద్దురా అన్నా. నీకేం తెలుసు? నా కళ్ళుతో చూడు. అసలు ఆ అమ్మాయి కళ్ళు ఎట్టుంటాయా? రంభ ఊర్వశి ఏం పనికి వస్తారా అక్క చెల్ల? రంభ ఊర్వశి కన్నులని మనిషి తిరగతా ఉండే వెనక. రంభ ఊర్వశి కన్నులకి ఎంత పవర్ ఉంటే నా ప్రభు అయిన యేసయ్య ప్రేమగల కన్నులకి ఇంకెంత పవర్ ఉంటుంది. ఈరోజు నీ గుండెల్లోకి యేసయ్య చూసేటంటే నీ జీవితం ఎట్టయిపోద్ది తెలుసా? బండ బద్దలు కొట్టినట్టుగా పాపపు జీవితం అంతా బద్దలైపోద్ది యేసునామంలో. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, నేను చూస్తున్నాను బిడ్డ, నా కంటి చూపు నీ మీద పడాలి. నీ మీద ఉంది, నువ్వు ఒకసారి నా వైపు చూడు. పాడైపోయిన జీవితం. సుంకరి అంటే అప్పట్లో అన్యాయపు సొమ్ము అన్నమాట అదంతా కూడా. అతను మారిపోయాడు. తర్వాత వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకొని వచ్చారు. గుర్తు చేసి ఆపేస్తా, ఇంక అయిపోయింది. నేను ఎక్కువ చెప్పలేను బిడ్డరా, గుర్తు చేసి ముగిచ్చేస్తా. ఇంక ఇదే వాక్యం. యేసయ్య చూపు నీ గుండెల్లోకి దిగింది ఈరోజు, నీ స్టారు తిరిగిపోద్ది యేసు నామములో. ఆమేన్ చెప్పు గట్టిగా. ఏ కష్టాలతో, ఏ బాధలతో, ఏ సమస్యలతో వచ్చావో జయము పొందుకొని వెళతావు ఇక్కడి నుంచి యేసు నామములో. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ పెడుతున్నావు. ఏమైనా ఫోటోలు ఉన్నాయా? తీసావా? వదిలే. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని ఊరు వాళ్ళంతా రాళ్ళతో కొట్టమని ఒక పక్క కేకలో. ప్రధాన యాజకులు రాళ్ళ పట్టుకుని చెప్పు, ఏ చేస్తావు చెప్పు, నువ్వేమంటావు బిడ్డ? ఆయన ఒక మంచి మాట చెప్పాడు. ఏ మాట చెప్పాడు చెప్పండి? ఏ మాట చెప్పాడు? మీలో పాపము చేయని వాడు ఎవడో మొట్టమొదట రాయి ఈ మీద వేయండి. అందరు కూడా చంపేసిన తర్వాత ఒక్కడ ముందుకు రాలేదు. ఆయన భూమి మీద నేల మీద ఏదో వంగి రాస్తున్నాడంట. అందరు రాళ్ళు పడేసి వెళ్ళిపోయారు. ఒక్కొక్కడు ఆత్మ కోసింది వాళ్ళని. నరకమని చెప్తున్నారు మీరు. అట్టగా సార్ వాక్యం చెప్పడం నరుకో. ఆ విధంగా నరికింది. ఏం మాట్లాడాలని ఒకటే మాట, ఒక్క మాటకి చాలు కోసుకుపోతా హృదయాలు ఎక్కడెక్కడ. మీలో పాపం చేయని వాడు ఎవడో మొట్టమొదట రాయండి. చాలు ఆ మాట. అన్నీ గుర్తుకు చేస్తూ ఉన్నాయి. రాళ్ళు పడేసి వెళ్ళిపోయారు. అప్పుడు చూడండి, అమ్మా నిన్నెవరైనా ఏమైనా చేశారమ్మా అని యేసు ప్రభువు ఒక్కసారి తలపైకి ఎత్తి ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఆమె కళ్ళల్లోకి చూశాడు. గుండెల విశాల ఏడుస్తూ దుఃఖంతో పశ్చాత్తాపడి ఆమె ఎంతో ఏడుపు. అయిపోయింది నా జీవితం, నేను చచ్చిపోతానని మరణ భయంతో కుంగిపోతున్న ఆ యవనస్తురాల కళ్ళల్లోకి ఒక్కసారి చూసాడు. యేసయ్య చూపు ఆమె కళ్ళల్లో పడింది. ఆమె యేసయ్య వైపు చూసింది. ఏం జరిగిందో తెలియదమ్మా. ఇక మీదట పాపం చేయొద్దు అని ఒక్క మాట చెప్పి పంపిస్తే చచ్చిపోయేదాకా యేసును వదలకుండా బతికింది. ఆమె చెప్పండి గట్టిగా. సుంకరి అయిన మత్తయిని మార్చిన యేసయ్య చూపు, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తిరిగి మరలా పాపంలోకి వెళ్ళనివ్వకుండా ఆపిన యేసయ్య ప్రేమగల చూపు. 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు బైబిల్లో. 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి దూరంగా నిలబడ్డారు. ఊరిలోకి వస్తే కొడతారు, రాళ్ళతో కొట్టాలి. కుష్ఠరోగులు ఊళ్ళోకి వస్తే రాళ్ళతో కొట్టాలి. లేదా దూరంగా ఉండగానే అపవిత్రులు వస్తున్నాం పక్కకెళ్ళండి, అపవిత్రులు వస్తున్నాం పక్కకెళ్ళండి అని వాళ్ళు దండోర వేస్తే రావాలి. వాళ్ళు వచ్చేటప్పుడు అందరూ ఇళ్ళకి వెళ్ళిపోతారు, గాలి తగలనీరు. వాళ్ళు వెలివేసిన వాళ్ళు ఊరిలోకి రాకూడదు అసలు. అంత భయంకరంగా ధర్మశాస్త్రం వాళ్ళని దూరం చేసేస్తే దూరంగా నిలబడి 10 మంది కేక వేస్తున్నారు. బోధకుడా, బోధకుడా, మమ్మల్ని శుద్ధి చేస్తావయ్యా నీకు ఇష్టమైతే. యేసుక్రీస్తు వారు దూరం నుంచి నడుచుకుంటూ 10 మంది దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ 10 మందిని ప్రేమగల యేసయ్య చూపు అలా చూసింది. 10 మందిని అలా అందరి కళ్ళల్లోకి చూశాడు. ఆయన చూసి నాకు ఇష్టమే, మీరు శుద్ధులు అవ్వండి, మీరు ముందెళ్ళి మీరు యాజకులు కనపరచుకోండి, మీరు బాగయ్యారో ఏదో వాళ్ళు చెప్తారు, మీరు వెళుతూ ఉండగానే మీకు స్వస్థత కలుగుతుంది, వెళ్ళండి అని ప్రేమ వాళ్ళ ఏమిలే చూసాడు వాళ్ళందరినీ. నాకు ఇష్టమే అన్నాడు, వెళ్ళి చెక్ చేసుకోండి అన్నాడు, అంతే బిడ్డలారా. ఆ తర్వాత వాళ్ళు వెళుతూ ఉండగానే
వాళ్ళ దేహాలన్నీ పసిపిల్లల దేహాలుగా మారిపోయాయని వాక్య సెలవిచ్చే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ 10 మందిలో 9 మంది క్రైస్తవులు, ఒకే ఒకటి అన్యుడు, యేసుని ఎరగనివాడు అనమాట. 9 మంది క్రైస్తవులే, 9 మంది యెహోవా దేవుని తెలిసిన వాళ్ళు యూదులే, ఒక్కడ అన్యుడు. 9 మంది బాయి చెప్పి వెళ్ళిపోయారు. ఆ ఒక్క అన్యుడు, యేసయ్య చూపు దిగబడిపోయిన అన్యుడు మరలా వెనక్కి వచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. బోధకుడా, నీ చూపు మరల నన్ను లాగింది వెనక్కి. థ్యాంక్స్ అయ్యా, నన్ను బాగు చేసేవయ్యా, కృతజ్ఞతాస్తుతులయ్యా నీకు. అవును, కానీ బాగుపడింది 10 మంది కదా, మిగతా 9 మంది ఎక్కడా? ఇంకేం 9 మంది అయ్యా? ఆ 9 మంది లాంటి వాళ్ళకి అద్భుతాలు జరగవు. కానీ ఈరోజు దేవుని మందిలో నా ప్రియమని దేవుని పెట్టారా, ఏ కష్టంలో వచ్చావక్క, కళ్ళు మూసుకొని నిద్రపోతున్నావా? ఏం పర్వాలేదు, నిద్రపో, ఇంటే చెప్తాను నేను. నీరసంగా ఉండవా? ఏం పర్వాలే, కానీ ఇనే నీకే అంత నీరసం ఉంటే చెప్పి నాకెట్ట ఉండాలా? ఇసాకనా, నువ్వు నమ్మితే ప్రేమగల యేసయ్య చూపు ఇస్సాకన్న గుండెల్లోకి దూసుకుపోయింది ఈరోజు యేసునామంలో. విలసన గుండెల్లోకి, నా గుండెల్లోకి, నీ కళ్ళల్లోకి, నా కళ్ళల్లోకి ఆ ప్రేమగల దయగల చూపు వెళ్ళిపోయింది. 10 మంది కుష్ఠరోగులు దగ్గరికి వెళ్ళి రాళ్లతో కొట్టి చంపాలి ఊరిలోకి వస్తే అని వెలివేసిన ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ 10 మంది దగ్గరికి వెళ్ళి ప్రేమగా చూసిన చూపు, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని చూసిన ప్రేమగల చూపు, పేతురు కళ్ళల్లోకి ప్రేమగా చూసిన చూపు ఈరోజు నీ కళ్ళలో చూస్తున్నాడు చెల్లిలా. నా ఒక్కసారి ఊహించుకో, ఆయన ప్రేమగల చూపు పడితే మన బ్రతుకులు ఆశీర్వాదకరంగా మారిపోతాయి యేసు నామంలో. గట్టిగా చెప్పండి హల్లెలూయా బిడ్డలారా. కాబట్టి మీకు ఫస్ట్ మాట ఏంటంటే, మీకు యేసయ్య ఉన్నాడు, మిమ్మల్ని యేసయ్య చూశాడు. మీరు ఏ కష్టాల్లో ఏ బాధల్లో వచ్చారో చూశాడు. ఇక మీదట మీరు ధైర్యంగా ఉండండి. ఆయన చూపు పడిన ఏ వ్యక్తి కూడా వదిలిపెట్టబడినట్టు చరిత్రలో లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మనలందరినీ చూస్తున్నాడు. మన పరిస్థితులన్నీ అతి త్వరలో మారిపోబోతున్నాయి. అయితే చిన్న మాట చెప్పేసి ప్రార్థన చేస్తా. చిన్న మాట చెప్పి అడేముందంటే, పేతురు పదే 3 సార్లు వాళ్ళతో ఏమన్నాడు చెప్పండి? యేసు ఎవరో మాకు, యేసు ఎవరో నాకు ఒట్టు, నా బిడ్డలు నాశనం అయిపోవాలా, మా అమ్మ నాశనం అయిపోవాలా, నా భార్య నాశనం అయిపోవాలా, యేసు ఎవరో మాకు తెలిస్తే నేను నాశనం అయిపోతా అని ఒట్టు పెట్టుకొని ఊరకొరకే నాకు తెలియదు అన్న. ఇప్పుడు దీని గురించి ఒక మాట చెప్పాలి. ఈరోజు మందిరంలో ఉన్న చాలామంది అప్పుడప్పుడు బంధువులు పెళ్ళికి పోయినప్పుడు, హిందువులుగా ఉన్న తమ బంధువుల పెళ్ళికి పోయినప్పుడు బైబిల్ తీసి గూట్లో పెట్టి వాళ్ళకి తగినట్టుగా పెళ్ళిళ్ళకి వెళ్తున్నారు చాలామంది. అంటే ఆ పెళ్ళికి పోయిన మనవాళ్ళు ఏమంటారంటే, యేసు ఎవరో మాకు తెలీదు, మా యేసు ఆదివారం వరకే, మీ పెళ్ళిళ్ళకి వచ్చినప్పుడు యేసు ఎవరో నాకు తెలియదు. మనం బాయి మన కోసం సిలువలో ప్రాణం పెట్టి మనల్ని విమోచించి ఇంతటి వారించేసి సౌభాగ్యం ఇచ్చి పిల్లల్ని ఇచ్చి కుటుంబాన్ని ఇచ్చి కట్టి మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చిన దేవుడు ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నట్లుగా మనలో చాలామంది పెళ్ళిళ్ళలో దినాలలో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు, కొంచెం చదువుకున్న వాళ్ళు ఉద్యోగస్తులు ఉన్న బంధువులు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను క్రైస్తవురాలని నేను చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడిపోతున్న వాళ్ళు మన మందిరంలో ఉండొచ్చు. చెల్లిలా అది మాత్రం చేయొద్దు. ఇక మీదట నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను దేవుని బిడ్డనని చెప్పుకోవాలా, గుర్తుపెట్టుకో. చాలా బాధపడతాడు అక్క మాట చెప్పావంటే. నిన్ను ప్రేమగల చూపుతో చూసి నీ జీవితాన్ని బాగు చేసిన దేవుడు, నన్ను చూడయ్యా, నా పరిస్థితి చూడయ్యా, అప్పులు తీరట్లేదయ్యా, చిన్న వ్యాపారం పెట్టుకున్నానయ్యా అని ఏడిస్తే నీ వైపు ప్రేమగల చూపు చూసి ఈరోజు ఇంతమందిలో ఒక విలువైన స్థాయికి దేవుడిని తీసుకొని వచ్చి నీ బంధువుల మధ్యలో నేను నిలబెడితే ఆ బంధువుల మధ్యలోకి వెళ్ళి ఆయన ఎవరో నాకు తెలియదు అన్నట్టు ప్రవర్తిస్తున్నాను చాలామంది. ఒకప్పుడు నువ్వు పేదరికంలో ఉన్నప్పుడు వచ్చారా? ఒకప్పుడు నువ్వు దిగుల్లో ఉన్నప్పుడు వచ్చారా? ఒకప్పుడు నీకు ఎవరు లేనప్పుడు పడుచుకున్నారా? కనీసం అయినవారు కన్నవారు కూడా పడుచుకోలేదు కదా. ఆ రోజు ఏసే నాకు దిక్కని వచ్చావు. అందరూ వదిలేస్తే ఏసే దగ్గరికి వచ్చి ఆయన సహాయం పొందుకొని ఈరోజు కొంచెం బాగుపడితే, కొంచెం కళగా మారితే ఈరోజు మరలా అదే బంధువుల దగ్గరికి పోయి అవమానం అయిపోద్దేమో నేను దేవుని పెట్టినంటే వాళ్ళ కోసం మళ్ళీ కొత్త స్టిక్కర్లు పెట్టి అంత కూడా పెట్టుకోతలే. స్టిక్కర్లు పెట్టుకో, ఇబ్బందిలే. నీకు స్టిక్కర్ మీద ప్రేమ ఉన్నంతకాలం పెట్టుకో. స్టిక్కర్ పెట్టుకున్న నరకానికి పోతారని ఎవరు చెప్పిన వినబాకు. నువ్వు నీకు బొట్టు అంటే ఇష్టమా? పెట్టుకో. అది ఇష్టం లేని రోజు తీసేయి. మనుషుల కోసం తీయొద్దు, బంధువుల కోసం తీయొద్దు, పాస్టర్ కోసం అసలే తీయొద్దు. యేసు హృదయాన్ని చూస్తాడు. బంధువుల దగ్గరికి వెళ్ళి యేసు ఎవరో నాకు తెలియదు అన్నట్టుగా పెళ్ళిళ్ళలో దినాల్లో ఉన్నప్పుడు దేవుడు చూడలేదా? అది పేతురు తత్వం.
అది ఆయన ఎందుకు చేశాడో మొత్తం మీద అది చేయకూడదు, ఆ మాట అనకూడదు, కానీ అనేసాడు. అందుకే కదా ఏడ్చాడు బయటకు వచ్చి. ఈరోజు ఒకవేళ ఎవరైనా యేసు ఎవరో తెలియనట్టుగా ప్రవర్తిస్తే, స్నేహితుల దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర కూడా, పిల్లలు చదువుకునే పిల్లలు ఫ్రెండ్స్ దగ్గర కూడా దేవుడి గురించి మాట్లాడినా కూడా ఏం వద్దులే ఇప్పుడు వద్దులే, ప్రభు ఎవరో తెలియనట్టుగా ప్రవర్తిస్తుంటారు. దేవుని బిడ్డ, నువ్వు ఎక్కడ నిలబడినా ఆయన ఎవరో నాకు తెలియదని కాదు, ఆయనే నా దేవుడు అని చెప్పగలిగే ధైర్యం మనందరి గుండెల్లో దేవుడు అనుగ్రహించును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. అది ఎంత బాధాకరం అంటే, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నట్టుగా నీ జీవితాన్ని మార్చుకుంటున్నావు కదా, అది చాలా బాధాకరం. దేవుడు చాలా బాధపడతాడమ్మా. దయచేసి ప్రేమగల చూపుతో నిన్ను దర్శించిన దేవుడి గురించి అడుగుపెట్టిన ప్రతి చోట నువ్వు సాక్ష్యం చెప్పే ధైర్యం ఉండాలి నీకు. నేను యేసు బిడ్డని, నేను దేవుడి బిడ్డని, ఆయన కోసం బ్రతుకుతున్న వ్యక్తినని ధైర్యంగా చెప్పాలి. ఆ కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఏమైనా రాసావా? పాయింట్లు రాసావా? టకటక పెట్టి గుర్తు చేసి ఆపేద్దాం. బిడ్డలారా, యేసు ప్రభువారు పేతురుని చూసినప్పుడు, యేసు ప్రభువారు తిరిగి పేతురు వైపు చూసినప్పుడు ఏడ్చాడు కదా. ఆ ఏడవడానికి కారణం ఏంటి? యేసుక్రీస్తు వారు పేతురుని చూశాడు. ఎప్పుడైతే చూశాడో యేసయ్య చూపులు పేతురు గుండె లోపలికి దూసుకెళ్ళిపోయినాయి, గుచ్చుకుపోయినాయి. పెళ్ళుబుకి దుఃఖం పొంకొచ్చింది. ఎందుకు ఏడ్చాడు పేతురు గారంటే, అదిగో చూడండి. నెంబర్ 1, యేసయ్య చూపులు పేతురు గారికి మొదటి స్థితిని జ్ఞాపకం చేశాయి. అబ్బా, యేసయ్య చూపు పేతురును చూడగానే ఆ చూపులు లోపలికి గుచ్చుకుపోయి పేతురికి మొదటి స్థితి గుర్తు చేసింది. పేతురు, నేనెవరో నీకు తెలీదా? చేపలు పట్టుకుంటా కంపులో జీవిస్తున్నప్పుడు, ఆ మొదటి స్థితిలో నువ్వు పడున్నప్పుడు, పేదరికంలో పడున్నప్పుడు నీ దగ్గరకు వచ్చి, పేతురు నన్ను వెంబడించు, మనుషులు పట్టు జాలరగా చేస్తానని ఈ రోజున నీకు ఇంత మంచి సౌఖ్యాన్ని భాగ్యాన్ని కలిగించిన నేను నీకు తెలియదా? నీ పేదరికాన్ని తీసివేసిన నేను నీకు తెలియదా అన్నట్టుగా ఉంది ఆయన చూపులు. దేవుడు పేతురు ఎందుకు ఏడ్చాడు? బయటికి పోయి వెక్కి ఎందుకు ఏడ్చాడు? అదిగో ఆయన చూపుల్లో తన మొదటి స్థితి గుర్తొచ్చేసింది. నేను ఒకప్పుడు దరిద్రునయ్యా, ఒకప్పుడు పేదవాడినయ్యా, చేపలు వృద్ధి చేసుకునేవాడిని, ఉదయాన్నే చేపల కంపులో ఉండేవాడిని. నేను ఈ స్థితే నాది. అసలు దరిద్రమైన అనుభవాల్లో ఉన్నవాడిని, పాపాత్ముణ్ణి. అక్కడికి వచ్చి నన్ను పలకరించేవే, నీవెవరో నాకు తెలియదని చెప్పి, ఆయన ఎవరో నాకు తెలియదని చెప్పానే ఈ నోటితో, నా పేదరికమును తొలగించిన నిన్ను నేను కాదన్నానయ్యా అని ఏడుపు. నెంబర్ 2, రెండోది పెట్టిమా. పేతురు యొక్క ఏడుపుకి కారణం, లేదా పేతురు యొక్క అంతరంగాన్ని దేవుడు శుద్ధి చేశాడు. పేతురులో ఇప్పుడు నూతనత్వం స్టార్ట్ అయిపోయింది. తన జీవితం నూతనపరచబడతా ఉంది ఆ చూపు ద్వారా. యేసయ్య చూపు ఏం చేసిందంటే, రెండోది, యోగ్యత లేని తనను వెదకి వచ్చి, యోగ్యత లేని పేతురు దగ్గరికి వెతుక్కుంటూ వచ్చాడు యేసయ్య. వచ్చి సేవకు పిలిచాడు. తనను పిలిచిన సేవా పిలుపు జ్ఞాపకం వచ్చేసింది పేతురు గారికి. యోగ్యత లేని తనను వెదకి వచ్చిన సేవా పిలుపుని జ్ఞాపకం చేసింది. అంతే. యేసుక్రీస్తు వారి చూపులు యోగ్యత లేని తన దగ్గరకు వచ్చి, పేతురు నన్ను వెంబడించు, నిన్ను మనుషులు పట్టే జాలరగా చేస్తానని చెప్పిన సేవా పిలుపుని జ్ఞాపకం చేసి, అయ్యో ఆ ఉదయకాలంలో గన్నెసర సముద్ర తీరాన, గలిలయ సముద్ర తీరాన ఎన్నో పడవలు ఉంటే నా దగ్గరకు వచ్చి నన్ను పిలిచిన పిలుపు ఇది. అయ్యా నిన్ను నేను తెలియదన్నానే, ఆయన ఎవరో నాకు తెలియదన్నానయ్యా అని జ్ఞాపకం చేసుకున్నాడు పిలుపుని. దేవుని బిడ్డ, ఇది మాటలు మీకు అర్థం అవుతున్నాయో లేదో నాకు తెలీదు, అనుభవించే వాళ్ళకి అర్థం అవ్వద్దు. ఒకసారి ఇంటికి పోగానే భోంచేసి నువ్వు సాయంత్రం కూర్చో, ప్రార్థన గదిలో కూర్చో, ఒక్కసారి చూస్తాను నిన్ను. నువ్వు ఆయనకి ఏమేమి విరుద్ధంగా చేసేవో మొత్తం తెర మీదకి వస్తాయి, స్క్రీన్ మీదకి వస్తాయి, నీ కళ్ళ ముందుకు వస్తాయి. గుండెలు బాదుకోకపోతే నన్ను అడుగు. యేసయ్య ప్రేమగల చూపులు ఆ రాత్రి వేకువజామున పేతురు గుండెని ఛిద్రం చేసేసాయి. వెక్కి ఆడుస్తున్నాడు, ప్రభువా నీ చూపుల యొక్క మర్మం నన్ను చంపేస్తుంది నాయనా. నా దగ్గరకు వచ్చావు, నా పేదరికాన్ని జ్ఞాపకం చేసుకున్నావు, నా మొదటి స్థితిని నాకు జ్ఞాపకం చేసేవి ఈరోజు. అయ్యా రెండోది, నన్ను సేవకు పిలిచావే, నీ సేవ పిలుపు నాకు జ్ఞాపకం వచ్చింది నీ చూపుల్లో. మూడోది పేతురుకి జ్ఞాపకం వస్తా ఉన్నాయి ఆయన చూపులు జ్ఞాపకం చేసుకున్న తర్వాత. ఏమో తెలుసా? చూడండి, దయ్యాల మీద, రోగముల మీద పేతురికి అధికారం ఇచ్చాడంట దేవుడు యేసయ్య. ఆ అధికారం జ్ఞాపకం వస్తుంది. అయ్యో
యేసయ్యా నా తండ్రి, రోగాల మీద దయ్యాల మీద నాకు అధికారం ఇచ్చి నన్ను సువార్త సేవకు పంపిస్తే ఎన్నో దయ్యాలు పోగొట్టొచ్చానే, నిన్న ఆయన ఎవరో నాకు తెలియదని చెప్పింది, నిన్న నీ గురించి నేను ఒట్లు పెట్టుకుంది, నేను నాశనం అయిపోతానని ఒట్టు పెట్టుకున్నానే అని గుండెలు బాదుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు బిడ్డ. అమ్మా ఇవన్నీ చెప్పేటప్పుడు మీకు కూడా ఏం జ్ఞాపకం రావట్లేదా? ఒకప్పుడు నువ్వు ఎంత పేదరికంలో ఉండో చెల్లెలా, కేజీ బియ్యంలోకి అల్లాడిపోయావు, ఒక్క డ్రెస్సు ఒక్క జతలేక అల్లాడిపోయావు. ఈరోజు దేవుడు నిన్ను స్థితిలో పెడితే నీ బంధువుల దగ్గర, రక్త సంబంధికుల దగ్గర, స్నేహితుల దగ్గర, ఇరుగువారి దగ్గర, పొరుగువారి దగ్గర, నీ కాలనీలో కూడా పాట పాడి చప్పట్లు కొడితే బయట వాళ్ళు ఏమనుకుంటారని భయపడి తలుపులు వేసుకుంటున్నావు నువ్వు. ఏమి ఇల్లు కాకపోతే ఇంకో ఇంట్లో చేరతాం. మన దేవుణ్ణి కూడా ఫ్రీగా ఆరాధించుకోలేమా? కుటుంబ ప్రార్థనకు చప్పలకు కొట్టకూడదా? తలుపులు వేసేస్తారు భయపడిపోయి. బయట వాళ్ళు ఏమనుకుంటారేమో, క్రిస్టియన్స్ అనుకుంటారేమో మమ్మల్ని. క్రిస్టియన్స్ అనుకుంటే ఇంక అందరూ నన్ను వేరే చూస్తారు, నన్ను ఆ రకంగా మాట్లాడతారు, నా క్యాస్ట్ కూడా తక్కువ అంచనా వేస్తారు. మీరు కాదులేమ్మా, కొంతమంది ఉంటారు అట్లా. నేను చాలామంది చూశాను. ఒకప్పుడు పేదరికంలో నిన్ను పలకరించింది ఎవరు? నీ పేదరికాన్ని తొలగించింది ఎవరు? అక్క నేను వేదకి వచ్చి మీ పిన్నిని పిలవలేదు, మీ తాతని పిలవలేదు, మీ నాన్నని పిలవలేదు, తమ్ముని అన్నని పిలవలేదు, వీళ్ళందరినీ పిలవకుండా నీ ఇంట్లో నిన్ను ఒక్కదాన్ని పిలుచుకున్నాడే. నీకు ఆ పిలుపు కూడా జ్ఞాపకం రాలేదా? అయినా ఆయన ఎవరో తెలియదు అన్నట్టుగానే జీవిస్తున్నావు ఈరోజు కూడా. అన్నా యేసయ్య చూపులు నీ గుండెల్లో గుచ్చుకుపోతా ఉండగా పేతురు వలె మనం కూడా వెక్కి వెక్కి ఏడ్చి యేసయ్యతో సమాధాన పడుదుముగాక. మూడోది, దయ్యాల మీద అధికారం ఇచ్చాడు పేతురు గారికి, రోగాల మీద అధికారం ఇచ్చాడు పేతురు గారికి. జ్ఞాపకం చేసుకొని ఆడుస్తున్నాడు. నాలుగోది చూడమ్మా, 12 మంది శిష్యుల్లో ఎవరికి ఇవ్వని అవకాశం చూడండి. 12 మంది శిష్యుల్లో ఎవరికి దొరకలా. పేతురు అడుగుతున్నాడు, అయ్యా నీళ్ల మీద నడిచి వచ్చేవాడు నీవే అయితే నేను కూడా నీళ్ల మీద నడుచున్నట్లు ఆజ్ఞ అయ్యా. పేతురు వస్తావా, సర్రా అని పిలిచాడు యేసయ్య. 11 మంది భయపడిపోతే పేతురు ఒక్కడే ధైర్యంగా నీళ్ల మీద నడిచాడు. యేసు ప్రభువారి మాట తీసుకొని నీటి మీద నడిచిన ఒకే ఒక్క మానవుడు. ఎంత మంచి అవకాశం అండి! నీటి మీద నడిచిన అపూర్వ అవకాశాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి యేసయ్య చూపులు. యేసు ప్రభు చూశాడు ఆ రోజు రాత్రి వేకుజామున. ఆ చూపు, ఒరే పనికిమాలినోడా, 12 మందిలో నీకు దొరికింది కదరా నీళ్ళ మీద నడిచే అవకాశం, నువ్వు కూడా ఆయన ఎవరో తెలియదు అన్నావు కదరా అని తన మనసు తనను నిందిస్తూ ఉంది. విక్కి విక్కి ఆడుస్తున్నాడు. నిజమే ప్రభువా, నీళ్ళ మీద నడిచే అవకాశం నాకు ఇచ్చావు తండ్రి, నిన్న నేను వద్దనుకుంది అని ఆడుస్తున్నాడు. ఐదోది పెట్టిమా, ఇంకా ఎంత మంచి స్థానమో తెలిసే పేతురు గారికి అన్నీ గుర్తొస్తున్నాయి. ప్రభు యొక్క 3 అంతరంగికులలో, అంటే యేసుక్రీస్తు వారితో పాటు ఎప్పుడు 3 ఉండేవాళ్ళు. ఆ 3 అంతరంగికులలో మొదటి స్థానం ఇచ్చాడు యేసయ్య పేతురికి. యేసుక్రీస్తు వారితో ఉన్న 12 మందిలో 3 ఎక్కువ దగ్గరగా ఉంటారు ఆయనకి. ఆ 3లో మెయినోడు పేతురు. ఇప్పుడు ప్రభు గుర్తు చేసుకోండి పేతురు గారు, అయ్యా నీ 3 అంతరంగికులను నన్ను ఒకరిగా చేసుకున్నావు, అంత మాత్రమే కాదు 3లో నాకు ప్రథమ స్థానం ఇచ్చావే. ఈ నోటితోనేనా ఆయన ఎవరో నాకు తెలియదని చెప్పింది, ఈ నోటితోనేనా శపించడం మొదలుపెట్టింది, ఈ నోటితో ఒట్టి పెట్టుకుంది, ఈ నోటితోనేనా నేను బతకూడదయ్యా, నేను మంచివాడిని కాదయ్యా అని అరుస్తా ఉన్నాడు బయట జరిగి. లాస్ట్ మాట 6వది, ఆది సంఘానికి స్తంభంగా ఉండే ధన్యతని గుర్తు చేసింది యేసయ్య చూపు. పేతురుని వెళ్ళిన తర్వాత నా గొర్రెలు మేపు, పేతురుని వెళ్ళిన తర్వాత నా గొర్రెలు మేపు కాయి అని పేతురు గారికి సంఘం యొక్క బాధ్యత అప్పగించాడు యేసయ్య. ఇవన్నీ కూడా బిడ్డలారా ఈ 6 జ్ఞాపకం వచ్చేసాయి. యేసయ్య చూపు పేతురు జీవితాన్ని విప్లవాత్మకంగా మార్చేసింది. బాగా గుర్తుపెట్టుకోండి, పేతురు గారు అబద్ధం చెప్పింది తన జీవితంలో అదే లాస్ట్, అదే ఫస్ట్. ఆమె చెప్పండి గట్టిగా. ఆ తర్వాత నుంచి ఎలా మారాడో తెలుసా? యేసయ్య చూపులు ఆ వ్యక్తిని మార్చిన తర్వాత పేతురు ఎలా మారిపోయాడో తెలుసా? కొంతకాలం తర్వాత వాక్యం చెప్తా ఉన్నారు మందిరంలో. అంతలోకి ప్రధాన యాజకులు వచ్చి పట్టుకోబోయి బంధించి, యేసు నామాన్ని గట్టిపట్టుకొని బోధిస్తే చంపేస్తాం మిమ్మల్ని అంటే వాళ్ళు పేతురు ఏమంటున్నాడు తెలుసా? అయ్యలారా, మేము మీ మాట వినాలా, నా ప్రభువు మాట వినాలా? మేము కన్న వాటిని, చూచిన వాటిని, అనుభవించిన వాటిని చెప్పకుండా మానక ఉండలేమో అని చెప్పాడు. అంతే. నా ప్రభువుని గురించి మాట్లాడకుండా నేను ఉండలేను,
మీ మాటలు వినుట కంటే నా దేవుని మాట వినుట నాకు శ్రేష్టమని గొంతెత్తి చెప్పాడు ఈ భయపడిపోయినోడే. ఒకప్పుడేమో ఆయన ఎవరో నాకు తెలియదని భయపడి ఏడస్తా చెప్పిన వ్యక్తి ఈరోజు యేసయ్య చూపుల వ్యక్తి నూతన పరిచిన తర్వాత, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న తర్వాత, చంపేస్తామని మరి వార్నింగ్ కూడా భయపడకుండా దేవుని పరిచర్య ప్రకటిస్తూ వెళ్ళిపోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అన్న మాత్రమే కాదు, మరి ఆయన్ని లాస్ట్లో సిలువేస్తున్నారు. యేసు ప్రభువులాగా సిలువేస్తుంటే ధైర్యంగా మాట్లాడుతున్నాడు, అయ్యలారా నా ప్రియుడైన యేసయ్యలాగా, నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలాగా సిలువేయబట్ట నేను అర్హుడిని కాదు, కానీ నన్ను తలకిందులుగా సిలువేయండి. తలకింద తిప్పండి, ఇట్లా కాళ్ళు పైకి తల కిందకి. బిళ్ళరా, కాళ్ళు కిందకి తల పైకి ఒక 4 గంటలుగానే మనుషుల్ని పెడితే బాగానండి, కాళ్ళు పైకి తల కిందకి 1 గంట చాలు. 1 గంట మనల్ని కానీ 1.5 గంట 2 గంటల పక్కన పెట్టారంటే చెవుల్లో నుంచి ముక్కులోంచి రక్తం వచ్చేస్తుంది. ఫస్ట్ చెవుల్లో నుంచి ముక్కులోంచి రక్తం వచ్చేసి అవసరమైతే పేగులు కూడా నోటి రోజు బయటకు వస్తాయంట కొంతమందికి. ఎందుకంటే బరువంతా కింద దిగిపోతాయి, అన్నీ దిగిపోతాయి కిందకి. ధైర్యంగా నాకు పలానా శిక్ష వేయండి, నన్ను కిందకి వేయండి అని తన మరణాన్ని తాను కోరుకొని, ఒకప్పుడు భయపడిపోయిన వ్యక్తి ఈరోజు దేవుని శక్తి చేత నింపబడి తన మరణాన్ని కూడా ధైర్యంగా ఎదుర్కొని యేసయ్య కోసం ప్రాణం పెట్టి చనిపోయిన పేతురుని జ్ఞాపకం చేసుకుంటున్నాం మనం. పేతురు ఇంత గట్టిగా ఎలా మారిపోయాడు తెలుసాక, యేసయ్య ప్రేమగల చూపు. ఏంటి చెప్పండి, ఏంది? యేసయ్య ప్రేమగల చూపు. చెల్ల లాస్ట్ మాట, ఫోన్ సౌండ్ పెడతలే, ఫోన్ సౌండ్ పెట్టు. లాస్ట్ మాట ఇంకా ముగించుకొని ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు నేను మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే, ఈ ఆదివారం రోజు యేసయ్య కనికరం గల చూపు మనందరినీ జ్ఞాపకం చేసుకుంటుంది. ప్రార్థన చేయొద్దు, ఈ మాట విని ప్రార్థన చేయండి. చెల్ల, తమ్ముడా, యేసయ్య ప్రేమగల చూపు ఇక్కడ అందరం చూస్తుంది. నువ్వు ఏ సమస్యలో వచ్చావో, ఏ బాధలో వచ్చావో, అప్పుల, రోగాల, వేదనల, సమస్యల కృంగిపోయావా, వ్యాపారాల అభివృద్ధి లేదా, దివాలా తీసే టైప్లో ఉందా, అసలు ఏ వల్ల కావట్లేదా, అయిపోయింది నా జీవితం అనుకుంటున్నావా, అక్కడ ఆగు. పేతురు జీవితాన్ని ఇలాగే ఒకసారి చూశాడు ఆయన. అప్పుడు ప్రభు తిరిగి పేతురు వైపు చూడగా, ఒక్కసారి పేతురు గుండెల్లోకి యేసయ్య చూస్తే తన జీవితంలో రెండోసారి ఇంకెప్పటికీ అబద్ధం చెప్పలేదు. ఈ ఆదివారం రోజు నీ గుండెల్లోకి, నా గుండెల్లోకి, నీ కళ్ళల్లోకి, నా కళ్ళల్లోకి ఆయన చూపు దూసుకుపోతుందమ్మా. ఒక్కసారి నీ తలెత్తి యేసయ్య వైపు చూడు. ఈరోజు కళ్ళు మూసి మనోనేత్రాలు తెరిచి ఆ ప్రేమగల యేసయ్య ముఖాన్ని చూసావంటే ఈ ప్రార్థనలో ఆయన కళ్ళు నీ గుండెల్లోకి దూసుకుపోతాయి. ఈ రోజు నుంచి నీ జీవితం మారిపోద్ది యేసు నామములో. నువ్వు అడుగుపెట్టే చోట్లో నువ్వు ఆ గొప్ప జయాన్ని చూస్తావని దేవుడు చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఇప్పటిదాకా యేసు ఎవరో నాకు తెలియదు అన్నట్టు ప్రవర్తించావు అక్కడక్కడక్కడ. ఇంకట్లా ఉండదమ్మా. ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, వారు ఎవరైనా నేను దేవుని బిడ్డని చెప్పగలిగే ధైర్యం మనకు రావాలి. యేసయ్యని నమ్ముకోవద్దు, ఒట్లు పెట్టుకోవద్దు. నీ బంధువు ఎవరిని ఆదరించలేదు, ఈరోజు ఎవరు ముందు సిగ్గుపడుతున్న వాళ్ళు ఎవరు నీకు అన్నం పెట్టలా, నీకు బట్టలు ఇవ్వలా, ఈ స్థితి వాళ్ళు నీకు ఇవ్వలేదు. నేను పాట పాడితే అనుకుంటారో, చప్పలు కొడితే వాళ్ళెవ్వరిని గమనించలా. నన్ను గమనించి ఇంత వాళ్ళని చేసింది యేసయ్యా. యేసయ్యా ఆయన ఎవరో మాకు తెలియదు అన్నట్టు ప్రవర్తించకుండా, ఆయన నాకు తెలుసు, ఆయన నా ప్రాణప్రియుడు, ఆయన నా రక్షకుడు అని నోరు తెరిచి గొంతెత్తి చెప్పగలిగేటట్లుగా దేవుడు మనలందరినీ ఆశీర్వదించును గాక. బిడ్డ, మంచి తీర్మానం తీసుకెళ్ళిపోదాం. నుంచి చిన్న ప్రార్థన చేసుకెళ్ళిపోదాం. కళ్ళు మూసుకోండి. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మంచి వర్ధలు చేయను గాక.